తల్లికి వందనానికి 15,000 అని కావచ్చు, రైతు భరోసాకి 20,000 రూపాయలని కావచ్చు, బస్సు ఫ్రీ, 18 నిండిన ప్రతి మహిళకు 15,000, గ్యాస్ ఫ్రీ, అసలు అమలు చేయాలనే ప్రచారం చేయరనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇందుకు మాట్లాడుకున్నట్లుగా ఇందులో వాస్తవం ఉందంటారా సార్? ఇక్కడ అవకాశం ఉందంటారా పోనీ? అదే నేను చెప్తున్నాను కదా, అమలు చేయరు కాదు, కరెక్ట్ పదం ఏంటంటే అమలు చేయలేరు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అబ్బా. ఇప్పుడు నీ దగ్గర 1000 రూపాయలు ఉంది, నువ్వే ఒక ముఖ్యమంత్రివి, దాంట్లో 800 రూపాయలు నువ్వు జీతాలకు ఇవ్వాలి, నీ దగ్గర 200 మిగిలింది, నువ్వు 3,000 రూపాయలు ఎట్లా పంచుతావు అబ్బా? ఏ విధంగా పంచుతావు నువ్వు? సింపుల్ లాజిక్. నువ్వు ఎలా పంచుతావు? నీ దగ్గర లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం కూడా ఒక మాట అనొచ్చు, ఒకవేళ వాళ్ళు పంచిన ఆయన చంద్రబాబు నాయుడు జేబులో నుంచి ఇవ్వలేదు కదా, ప్రజలు డబ్బే ఇస్తున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి 24,000 ఉద్యోగాలు ఇచ్చాం మనం, టీచర్ ఉద్యోగాలు, కానీ వాళ్ళు సాటిస్ఫై కాలేదు. కానీ ఏం జగన్మోహన్ రెడ్డి గారు జేబులో డబ్బు ఇవ్వట్లేదు కదా, అలా కూడా మనం ఆలోచించాలి కదా. ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే, ఒక్కసారి ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తే వాళ్ళకు ఒక 40 ఏళ్ళలో 35 ఏళ్ళలో కెరియర్ ఉంటుంది. ఒక 25 ఏళ్ల కుర్రాడికి ఇస్తే ఒక 35 ఏళ్ల కెరియర్ ఉంటుంది. 35 ఏళ్ళు అతనికి జీతం ఇవ్వాలి. అది గవర్నమెంట్ మీద బర్డన్. మన దగ్గర ఎంత ఆదాయం ఉంది, మన దగ్గర ఎంత అంటే మిగులు డబ్బు ఉంది, దాన్ని బట్టి మనం అన్నిటికీ సర్దుతాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర 50 లక్షల కోట్లు ఎవరైనా ఇస్తే అమ్మకు వందనం ఇది కాదు, పరింతలు ఇస్తాడు. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. మెయిన్ ప్రాబ్లం అది. నిన్న మోదీ గారికి 1,00,000 కోట్లు అడిగారని చెప్పేసి ఎక్కడో చూసా. ఇప్పుడు మోదీ గారిని అడిగారంట, 1,00,000 కోట్లలో మోదీ గారు 1000 కోట్లు కూడా ఇవ్వరు. ఎందుకంటే మోడీ గారి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు 1,00,000 కోట్లు ఇస్తే బీహార్ నితీష్ కుమార్ కారెక్కి కూర్చుంటాడు. అడుగుతున్నారు. ప్రత్యేక హోదాతో పాటు 4 నగరాల్లో మెట్రో రైళ్ల కోసం 15,000 కోట్లు అడిగారంట. అవును. ఈ మన మోదీ గారు గత 10 ఏళ్లలో చూసుకుంటే ఇంతకుముందు ఎప్పుడు చేయనంత అప్పు మోదీ గారే చేశారు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. పోనీ వాళ్ళు మనకు 1,00,000 కోట్లు ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారబ్బా? మీ మీద ప్రతి దాని మీద జిఎస్టీ, ఇప్పుడు అన్నిటికీ జిఎస్టీ వస్తుందంట కదా, అన్నిటికీ జిఎస్టీ అని చెప్పేసి ఇంకా ప్రతి దాని మీద ఇప్పుడు మీరు అడుగు తీసి అడిగేస్తే జిఎస్టీ అంటారు, భూమి మీద జిఎస్టీ అంటారు. పెట్రోల్ కూడా జిఎస్టీ పరిధిలో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. అన్ని నేను ఒక సోదరుడు నాకు మెసేజ్ పంపించే చూసాను. ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చాయి కదా, ఈవీలు వచ్చాయి కదా, ఇప్పుడు 8వ తేదీ నుంచి 16,000 ఎక్స్ట్రా పన్ను కట్టాలంట ఈవీ వెహికల్స్ కి. అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు 16,000 పెరుగుతుంది అబ్బా. నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే 8వ తేదీ తర్వాత నువ్వు 10 లక్షల కారు కొంటే 10 లక్షలు 16,000 కట్టాలి. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచుతుంది ఈవీల పైన, రోడ్ ట్యాక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. సో ప్రతిదీ కూడా పన్నుల రూపంలో వసూలు చేసింది ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయి నాకు 1,00,000 కోట్లు అంటే నరేంద్ర మోడీ మేరీ జేబు మే హై టేక్ ఇట్ అంటారా? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు 1,00,000 కోట్లు? అంటే ఇవన్నీ ఏంటంటే బిల్డప్లు అనమాట. చూసారా, రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్లు అడిగాడు మోడీని, ఇవ్వలేదనుకో తప్పెవరిదైంది? మోడీదే అవుద్ది. కానీ చంద్రబాబు నాయుడు హీరో అవుతాడు. ఇవన్నీ డ్రామాలు, ఇవి పచ్చ మీడియా చేసే డ్రామాలు. హైలీ ఇంపాసిబుల్ అమ్మారు. లైక్ నేను నెత్తి నోరు మొత్తుకొని చెప్పా నా వీడియోలో ఎలక్షన్స్ ముందు కూడా. ఇప్పుడు హామీలు ఇస్తున్నారు. హామీలు అన్నవి ఇప్పుడు లోకేష్ యువగలం పాదయాత్ర చేసింది. ఎంతమంది మహిళలు వెళ్లి కొంగు చాచి నాకు ఫ్రీ బస్ ఇవ్వు లోకేష్, ఫ్రీ బస్ టికెట్లు ఇవ్వు లోకేష్ అని అడిగారు. అవి ఎలక్షన్ తాయిలాలు. అంటే మన కర్ణాటకలో ఇచ్చారు, ఆడ అధికారం వచ్చింది. తెలంగాణలో ఫ్రీ బస్ అన్నారు, అధికారం మేము ఇస్తాం. సాధ్యాసాధ్యాలు చూడుకోకుండా ఇస్తాం. రెండవది అమ్మకు వందనం అని చెప్పి అమ్మ క్యాంటీన్లు అని చెప్పేసి తమిళనాడులో జయలలిత గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. దాన్ని కాపీ కొట్టి అన్నా క్యాంటీన్ అంటాడు. ఇప్పుడు అసలు మేము గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నది ప్రజల మధ్య తిరిగి ఏం అవసరం ఉన్నాయో కనుక్కొని నవరత్నాలు పెట్టారు. వీళ్ళది మాత్రం ఇప్పుడు నవరత్నాలు అన్నది ఏది లేదు. అమ్మకు వందనం మంది కాపీ, రైతు భరోసా మనది కాపీ, 3 గ్యాస్ సిలిండర్లు కర్ణాటక కాపీ, ఉచిత బస్సు తెలంగాణ కాపీ, అమ్మకు అమ్మ క్యాంటీన్లు తమిళనాడు కాపీ. ఇప్పుడు దానిలో ఏది ప్రజలకు అవసరం ఉండేది ఏది? సో కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం వాళ్ళు చెప్పారు, ఎలక్షన్ లో గెలవడానికి చెప్పారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఒకటి మీరు నేనంటే తెలివి లేని వాళ్ళము, లేకపోతే సామాన్యులము. మన చంద్రబాబు నాయుడు విజనరీ. 2047లో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన దిట్ట. మన ఆర్థిక పరిస్థితి ఎట్లుందో తెలుసుకోలేడా? నువ్వు ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నువ్వు అడిగితే ఏదైనా ఇవ్వాల్సిందే ఎవరైనా. కానీ అందులోనూ మాజీ సీఎం కి ఇవ్వనని చెప్పేసి ఎవరైనా ఆపుతారా? ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డీటెయిల్స్ అన్ని ప్రజలకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది బడ్జెట్ అన్నది ప్రజల కోసం చేసే ఇది.
ఎస్ సార్. ప్రజాస్వామ్యంలో. సో నీకు బడ్జెట్ ఎంత ఉంది, మిగులు ఎంత ఉంది, నువ్వు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి నీకు ఎంత అవుతుంది అనేది ఒక విజనరీకి తెలియదా? ప్రపంచానికి చదువు చెప్తారు కదా ఆయన. సెల్ ఫోన్ ఆయనే కనిపెట్టాడు, కంప్యూటర్ ఆయనకు తెలుదా? తెలుసు. అంటే ఏమన్నాడు, సంపద సృష్టించి ఇవన్నీ ఇస్తాను. మొదటి నెలనే 7,000 కోట్లు అప్పు చేశాడు. ఆర్బీఐ దగ్గర పోయి బాండ్ల రూపంలో తాకట్టు పెట్టి ఆర్బీఐ తలుపు తట్టి కాళ్ళు పట్టుకొని 7,000 కోట్ల అప్పు, మళ్ళా ఇంకొక 9,000 కోట్లకు అప్పుకి వెళ్తాడంట. ఫస్ట్ 3 నెలల్లోనే 17,000 కోట్లు అప్పు చేయాలనేది ప్లాన్ అంట. ఇప్పుడు ఎవరికైనా ఒక కొత్త సంస్థ వచ్చిందనుకో, చంద్రబాబు నాయుడు చూసి ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనుకోండి, ఇప్పుడే అవన్నీ కార్యరూపం దాల్చాలంటే అవన్నీ ఫినిష్ అయ్యి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు, ఫారెస్ట్ క్లియరెన్స్లు, లేకపోతే అది ఇది ల్యాండ్ క్లియరెన్స్లు, 1,00,000 క్లియరెన్స్లు ఉంటాయి. అవన్నీ అయ్యి భూమి పూజ జరిగి అది స్టార్ట్ అయ్యి అది ఫినిష్ అయ్యి, ఫినిష్ అయిన తర్వాత ఫినిష్ అయితే కూడా మనకి డబ్బులు రావు. అంతే కదా, వాడు ట్యాక్స్ కట్టాలా. ట్యాక్స్ కడితేనే కదా వచ్చేది. అదంతా అవ్వాలంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. పోనీ వాడు లాస్ను చూపిస్తే, కంపెనీ వాడు లాస్ను చూపించచ్చు. ఆడిటర్లు బాగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఇగో ఎక్స్పెన్సెస్ ఎక్కువైనాయి, వాళ్ళకి ఇచ్చినాం, ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, అది ఇచ్చినాం, మా కంపెనీ లాస్ అంటారు. ఏం చేస్తారు? ఇప్పుడు స్టార్ బక్స్ అనే కంపెనీ మీకు తెలుసు, 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితంలో యూకేలో వాడు లాస్ చూపించినాడు. అంటే వాడి వల్ల గవర్నమెంట్ వచ్చే ఆదాయం సున్నా. సో ఇప్పుడు కియా వాడు లాస్ చూపించడం అనుకో, గవర్నమెంట్ వచ్చే ఆదాయం సున్నా. నువ్వు అట్లా ఎన్ని కియాలు పెడితే నీకు ఇప్పుడు సంవత్సరానికే నీకు 2,40,000 కోట్లు నీకు సంక్షేమ పథకాలకు కావాల్సింటే నువ్వు ఎన్ని కియాలు పెడితే నీకు ట్యాక్స్ రూపంలో 2,40,000 కోట్లు వస్తుంది. అంతే కదా. సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు తెలియదు కాదు, డెస్పరేట్ సిచ్యువేషన్, డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈసారి గెలవకపోతే మా పార్టీకి పుట్టగతలు ఉండవు, ఏదైనా చేద్దాం, ప్రజలకు చెప్తాం. అందుకే కదా కాలు కాలిన పిల్లిలాగా ఇప్పుడు సైలెంట్ గా ఎందుకున్నారంటే, ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి సూపర్ 6 అనే మాట ఎందుకు లేదంటే ఇదే కారణం. ఇప్పుడు 5 సంతకాలు పెట్టినోడు 10 సంతకాలు పెట్టడానికి పెన్నులో ఇంకు లేదా, లేకపోతే పేపర్లో స్థలం లేదా? అంతే కదా. 5 పెట్టినోడు 10 పెట్టు, ఆ 10 కూడా నువ్వే చెప్పినావు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేది నువ్వు సంతకం పెట్టాలంటే నీకు ఇబ్బంది రావచ్చు. ఇప్పుడు 5 అన్నాడు, ఏంటబ్బా 5? ఫస్ట్ వచ్చేసి పెన్షన్లు, 2 వచ్చేసి అన్న క్యాంటీన్లు, 3 వచ్చేసి నైపుణ్య గణన, 4 వచ్చేసి ఏదో చెప్పాడబ్బా, ఏదో 2 ఇంకా 2 ఏవో ఉన్నాయి. సో మెగా డిఎస్సి, ఇంకోటి ఏదో చెప్పాడు. అట్లా చెప్పినప్పుడు ఇంకా మిగతా 5 కూడా అమ్మకు వందనం, బస్సులు, సిలిండర్లు, రైతు భరోసా, 15 ఏళ్ళు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1,500, 50 ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి పెన్షన్ 50 అవన్నీ కూడా సంతకాలు పెట్టాం, గీకడమే కదా, ఏముంది దాంట్లో? అంతే కదా. ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు బీసీలు ఎంతమంది అని కనుక్కోవడం ఒక వారం సరిపోతా టైం అమ్మా? 10 రోజులు సరిపోతా? అంతే. దానికి ఎందుకు టైము, దానికి ఎందుకు వెయిట్ చేయాలా? నాకు అర్థం కాదు అదే. అందులో మామూలు వాళ్ళకైతే 10 రోజులు పడుతుందేమో, విజనరీకి 10 గంటలు చాలు. ఆయన విజనరీ అబ్బా, ఆయన అంత సృష్టించి అంటే మైండ్ లోనే మొత్తం విజనరీ. ఎందుకు చేయట్లేదు? డబ్బులు ఉంటాయి కదా. మళ్ళీ ఇంకొక మాట కూడా అంటున్నారు, ఖజానాలో డబ్బులు లేవని. చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు 2019లో ఖజానాలో కేవలం 100 కోట్లు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటికి ఖజానాలో 5,000 కోట్లు డబ్బు ఉంది, ఆన్ రికార్డ్. ఎవరైనా ఆర్టీఐ ప్రకారం అడిగినా కానీ డీటెయిల్స్ చెప్తారు. 5,000 కోట్లు ఖజానాలో డబ్బు ఉంది. అన్ని కూడా పెండింగ్ బిల్లులు లేవు, అన్ని ఇచ్చేసిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరం అని జేము చంద్రన్న పాట పాడుకుంటూ పోలవరానికి పోయి ఆ బస్సులన్నీ పెట్టి తిప్పేవాడు. ఆ ఆర్టీసీకి 80 కోట్ల బకాయిలు పెట్టిపోయాడు చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోయేటప్పటికి. ఇప్పుడు అట్లా ఏ దానికి బకాయిలు లేవు, అన్నిటికీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఇప్పుడేం మనది సర్ప్లస్ ఉంటే మనం అప్పు చేయం. చంద్రబాబు నాయుడు హయాంలో అప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పు జరిగింది. ఓపెన్ గా మాట్లాడుకుందాం. మన దగ్గర సర్ప్లస్ డబ్బు ఉంటే మనం అప్పు ఎందుకు చేస్తాం? అంతేగా. కాబట్టి చంద్రబాబు నాయుడు తెలియక మన దగ్గర సర్ప్లస్ డబ్బు లేదు, మనం అప్పుల్లో ఉన్నామని. ఇంకా అప్పుల్లో ఉన్నవాడివి ఇంతకుముందు ఏమన్నారు, శ్రీలంక అవుతుంది పథకాలు టైంకి ఇస్తుంటే. ఇంక ఇప్పుడు శ్రీలంక అవడం కాదు, శ్రీలంక దగ్గరికి బొచ్చ తీసుకెళ్లి శ్రీలంకను అడుక్కోవాలా, అయ్యా నీ దగ్గర ఉంటుంది మాకు ఇవ్వయ్యా, నీ దగ్గర ఏదైనా మిగిలితే ఆకుల్లాకే వాడి దగ్గర పోయి మూతులు నాకడం అనే ఆట అయిపోద్ది ఇప్పుడు మన పరిస్థితి. అన్ని ఇస్తే చంద్రబాబు నాయుడు అన్ని తెలుసు, కానీ ప్రజల్ని మభ్య పెట్టడం ఇంకా బాగా తెలుసు. అదే జరిగింది.